వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కొన్ని చందమామ కథలను విందాం. ముందుగా మనం వినబోయే కథ పేరు ఉగ్రసేనుడి కోపం. ఉగ్రసేన మహారాజుకు కోపం చాలా ఎక్కువ. అతడు యువరాజుగా ఉన్నంతకాలం ఇబ్బంది లేకపోయింది, కానీ రాజైన క్షణం నుంచి అది చాలా అనర్థాలకు దారి తీయసాగింది. తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉగ్రసేనుడు శతవిధాలా ప్రయత్నించాడు. అయినా కోపం వచ్చేసరికి అతనికి ఒళ్ళు తెలియక చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. అయితే కోపం తగ్గాక అతనంత మంచివాడు లేడు. ఒకసారి ఉగ్రసేనుడికి ఒక భటుడి మీద కోపం వచ్చి అప్పటికప్పుడు 25 కొరడా దెబ్బల శిక్ష విధించి అమలు జరిపించాడు. వాడు దెబ్బలు తిని సొమ్మసిల్లి పడిపోయాక రాజుకు కోపం తగ్గి భటుడికి వైద్యం చేయించి రాణి వద్దకు పోయి పశ్చాత్తాపం ప్రకటించాడు. మీకు ఇంత కోపం ఉండడం దేశానికి ప్రమాదం అన్నది రాణి. నేనేం చేయను, కోపాన్ని అణుచుకోవాలనే ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఉగ్రసేనుడు. నేను ఒక ఉపాయం చెబుతాను. ఈసారి నుంచి కోపం వచ్చినప్పుడు మరొకరికి మీరు ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష మీరు అనుభవించండి అన్నది రాణి. వారం రోజులైనా తిరగకముందే ఉగ్రసేనుడు కోపావేశంలో మరొక భటుడికి 25 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. శిక్ష అమలు జరిగాక అతనికి కోపం తగ్గిపోయింది. అప్పుడు రాణి మాటలు గుర్తురాగా, చిన్న తప్పుకు 25 కొరడా దెబ్బల శిక్ష విధించడం నేరం. ఈ తప్పు చేసినందుకు నేను ఇదే శిక్ష అనుభవిస్తాను అన్నాడు. అయితే అక్కడ ఉన్న భటులలో ఎవరూ రాజును కొరడాతో కొట్టడానికి ముందుకు రాలేదు. రాజు శాసించి కూడా లాభం లేకపోయింది. ఉగ్రసేనుడు రాణి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. రాణి నవ్వి, భటుడు చిన్న తప్పు చేసినందుకే 25 కొరడ దెబ్బలు కొట్టించారు మీరు. రాజుగారి శాసనాన్ని పాటించకపోవడం పెద్ద నేరం కదా. అయినా అంత నేరం చేసిన భటుల మీద మీకు కోపం లేదు అంటే శిక్ష అనుభవించాలన్న కోరిక మీకు లేదన్నమాటే కదా అన్నది. ఆమె మాటలకు ఉగ్రసేనుడి అహంకారం దెబ్బతిన్నది. నన్ను కొట్టలేదన్న నేరానికి నా భటులను నేను ఎలా శిక్షించగలను? చేతనైతే ఈ శిక్షను నువ్వే అమలు జరుపు అన్నాడతను. రాణి వెంటనే ఒక భటుడిని పిలిపించి, నేను చెప్పినది చేస్తావా లేక తక్షణం చస్తావా అని అడిగింది. భయంతో భటుడు వణికిపోతూ రాణి చెప్పిన పని చేస్తానని అన్నాడు. రాణి వాడి చేతికి కొరడా ఇచ్చి రాజుగారిని కొట్టమన్నది. వాడు అందుకు సిద్ధపడ్డాడు. మొదటి కొరడా దెబ్బ తినగానే రాజుకు చుర్రుమన్నది ఒళ్ళు. రెండో దెబ్బ పడేలోగా అతడు తిరగబడి భటుడి చేతి నుంచి కొరడా లాగేసుకుని వాడిని 10 దెబ్బలు కొట్టాడు. రాణి ఏదో అనబోతే అతను వినిపించుకోకుండా అక్కడి నుంచి చరచరా మంత్రి వద్దకు వెళ్ళి, మంత్రి, రాణి రాజద్రోహం తలపెట్టింది. ఆమెకు దేశ బహిష్కరణ శిక్ష విధించాను. దాన్ని వెంటనే అమలు జరపకపోతే మీరు కూడా రాజద్రోహిగా పరిగణించబడతారు అని అన్నాడు. గత్యంతరం లేక మంత్రి రాణిని సమీపారణ్యంలో వదిలిపెట్టి వచ్చాడు. తరువాత రాజుకోపం తగ్గి పశ్చాత్తాపం కలిగి రాణిని తిరిగి అంతఃపురానికి తెప్పించుకున్నాడు. దానితో పాటు రాణికి ఎంతగానో క్షమాపణలు చెప్పుకున్నాడు. ప్రభువులు మన్నిస్తే ఇంకొక ఉపాయం చెబుతాను. మీరు కోపోద్రేకంలో వేసే శిక్ష వెంటనే అమలుపరచకుండా శాసించండి. ఈ లోపల మీకు కోపం తగ్గుతుంది. కోపం తగ్గినాక మీ అంత మంచివారు ఉండరు కదా అన్నది రాణి. రాజు తన కింది ఉద్యోగులకు అలాగే చెప్పాడు. అయితే ఈ ఉపాయం కూడా ఫలించలేదు. తాను వేసిన శిక్ష వెంటనే అమలు జరపనందుకు రాజుకు ఆ వ్యక్తుల మీద కూడా కోపం వచ్చేది. అంతేకాదు, శిక్ష అమలు జరిపేదాకా అతని మీద కోపం అలా అలా పెరిగిపోయేది. తన కోపం గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించి ఉగ్రసేనుడు మారువేషంలో దేశమంతటా తిరిగాడు. ఒకచోట అతనికి తనకన్నా కోపిష్టివాడు తగిలాడు. వాడు పని పెట్టుకుని ఉగ్రసేనుడితో గిల్లి కజ్జాలు పెట్టుకుని పెద్ద గొడవ చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు ఉగ్రసేనుడిని శాంతింపచేయటానికి ప్రయత్నిస్తూ, ఊరుకోండి బాబు, వాడు అసలే కోపిష్టి వెధవ, కోపం వస్తే మహారాజును కూడా లెక్క చేయడు అన్నాడు. ఎందుకు లెక్క చేయడు? నేనే మహారాజును. మీరు ఇప్పుడు నా కాళ్ళు పట్టుకోకపోతే 50 కొరడా దెబ్బలు కొట్టిస్తాను అన్నాడు ఉగ్రసేనుడు తన మారువేషం తొలగిస్తూ. అతను మహారాజు అని తెలిసి కూడా ఆ ముక్కోపి తన ధోరణి మారక, రాజైతే నాకేమిటి, తప్పంతా ఆయనదే, ఆయనే నా కాళ్ళు పట్టుకోవాలి అన్నాడు. ఉగ్రసేనుడికి కోపం పెరిగిపోయింది. అందుచేత
త్వరలో ముక్కోపివాడు కొరడా దెబ్బల శిక్ష అనుభవించడం జరిగింది. వాడు దెబ్బలు తింటూ కూడా రాజునే తిడుతూ ఉన్నాడు. అలాంటి మూర్ఖుడికి అంత కఠిన శిక్ష విధించినందుకు రాజును చాలామంది మనసులో తిట్టుకున్నారు. కోపం తగ్గిన తరువాత రాజు ఈ విషయాన్ని రాణికి చెబుతూ, నా ప్రజలలో నన్ను మించిన కోపిష్టి వాళ్ళు ఉన్నారు. చావు దెబ్బలు తింటూ కూడా కోపాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు ఉన్నప్పుడు నా కోపం గురించి నేను బాధపడనక్కరలేదు అన్నాడు. రాణి ఒప్పుకోలేదు. సామాన్యుడి కోపం వాడికే కష్టం కలిగిస్తుంది. రాజు కోపం రాజు కన్నా ప్రజలకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఇంత కోపం ఉన్న మీకు రాజార్హత లేదు. మీరు రాజ్యక్షేమాన్ని ప్రజాక్షేమాన్ని కోరేవారే అయితే రాజ్యపాలన నాకు అప్పగించి మీరు సామాన్యుడిగా ఉండిపోండి అన్నది. ఏ కళన ఉన్నాడో ఏమో గాని రాజు దీనికి ఒప్పుకున్నాడు. అధికారం రాణి చేతికి చిక్కిన కొంతకాలానికి రాజుకు కోపం చాలా వరకు తగ్గిపోయింది. అధికారం లేకపోతే తన కోపం అదుపులో ఉంటుందని రాజుకు త్వరలోనే అర్థమైంది. ఎందుకంటే అది వరకు అతని కోపానికి దోహదం చేసినది అతడికి గల దండించే హక్కు. తరువాత మనం వినబోయే కథ పేరు తేడా. ఒక గ్రామంలో సుబ్బరాయుడు అనే ఆస్తిపరుడు ఉండేవాడు. ఎవరి కష్టసుఖాలతోనూ అతనికి నిమిత్తం లేదు. తనకేదన్నా కలిసి వచ్చేటట్టుంటే ఏ విషయంలోనైనా జోక్యం కలిగించుకునేవాడు. ఆ ఊళ్ళోనే రాముడనే పేదవాడు ఉండేవాడు. వాడు అందరికీ తల్లో నాలికలా ఉండి ఎన్నో విధాలా సహాయపడుతూ ఉండేవాడు. అందుకు వాడు ప్రతిఫలం కూడా ఆశించేవాడు కాదు. కానీ గ్రామస్తులు వాణ్ణి కనిపెట్టుకుని ఉండి అవసరం వచ్చినప్పుడు ఆదుకునేవారు. ఒకసారి రాముడు ఏదో పని మీద దూరగ్రామం వెళ్ళి చాలా రోజుల పాటు తిరిగి రాలేదు. వాడు లేకపోయేసరికి చాలామందికి చెయ్యి విరిగినట్టయింది. రాముడు ఎప్పుడు తిరిగి వస్తాడో, వాడు ఇంకా ఎందుకు తిరిగి రాలేదబ్బా, ఇలా జనం అనుకోవటం సుబ్బరాయుడు విని ఆశ్చర్యపోయాడు. సుబ్బరాయుడు భార్య రాముడు ఇంకా రాలేదేమిటి అని చాలాసార్లు అనుకున్నది. కానీ విలువలేని రాముడిని గురించే ప్రజలు ఇంతగా అనుకుంటున్నారంటే తన వంటి సంపన్నుడి గురించి ఎంతగా అనుకుంటారో కదా అని సుబ్బరాయుడు పొరుగురు వెళ్ళి 2 వారాలు ఉండి తిరిగి వచ్చాడు. ఊళ్ళోకి ప్రవేశిస్తుండగానే రంగన్న అనే రైతు ఎదురుపడ్డాడు. ఏం రంగన్న, ఏమిటి విశేషాలు అన్నాడు సుబ్బారాయుడు. ఏమున్నదండి, నిన్ననే రాముడు తిరిగి వచ్చాడు, మీకు మాత్రం తెలీదా అన్నాడు రంగన్న. నేను 2 వారాలుగా ఊళ్ళో లేనులే అన్నాడు సుబ్బరాయుడు. అలాగా, ఎవరూ మాట మాత్రం చెప్పలేదే అన్నాడు రంగన్న. తరువాత మనం వినబోయే కథ పేరు అప్పు తెచ్చే తెలివి. సూర్యాపురం జమీందారు గారు ఒకనాడు గోష్ఠిలో ఉండగా పొరుగురి మల్లయ్య వచ్చి తన కుమార్తె వివాహానికి 3,000 రూపాయలు అప్పు ఇయ్యమని అర్థించాడు. ఈ మాత్రం అప్పు మీ ఊళ్ళో పుట్టించే శక్తి నీకు లేదన్నమాట అన్నాడు జమీందారు. పరమలోభి నుంచి కూడా అప్పు పుట్టించే శక్తి నాకున్నది, కానీ తమ చేతి చలవ గురించి విని ఇంత దూరం వచ్చాను అన్నాడు మల్లయ్య. మా ఊరి పోలయ్య నుంచి అప్పు తేగలిగితే 5,000 చేసే నా కంకణం నీకు ఇచ్చేస్తాను అన్నాడు జమీందారు. ఆ కంకణం ఏదో ఇప్పించేయండి, పోలయ్య దగ్గర అప్పు పుట్టించి అటు నుంచి అటే వెళ్ళిపోతాను. నన్ను నమ్మకపోతే నా వెంట మీ మనుషులను పంపండి అన్నాడు మల్లయ్య. జమీందారు కొంచెం ఆలోచించి మల్లయ్యకు కంకణం ఇచ్చి అతని వెంట 4 మనుషులను పంపించాడు. మల్లయ్య పోలయ్య వద్ద ఆ కంకణాన్ని తాకట్టు పెట్టి 3,000 అప్పు తీసుకుని ఆ సంగతి జమీందారుకు చెప్పమని తన వెంట వచ్చిన వారితో చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. తరువాత మనం వినబోయే కథ పేరు మర్యాద అయిన పద్ధతి. కువలయ్య భార్య పేరు ఏదైనా ఆమెను అందరూ కువలమ్మ అనే అంటారు. ఎందుకంటే ఆమె కూడా భర్తలాగే మహాపిసినారి. ఈ దంపతులకు పొరుగున రామయ్య రామమ్మ ఉంటూ ఉన్నారు. వీళ్ల పద్ధతి కువలయ్య దంపతుల పద్ధతికి పూర్తిగా భిన్నం. రామయ్య రామమ్మ కూడా జాలిగుండె కలవాళ్ళు. కువలయ్యది వడ్డీ వ్యాపారం. వచ్చిన డబ్బు వెనక వేయడమే తప్ప ఖర్చు పెట్టడం అంటూ ఉండదు. వాళ్ల దొడ్లో పళ్ళ చెట్లు ఉండేవి. కనీసం ఒక్క కాయనైనా ఇరుగు పొరుగు వాళ్లకు ఇవ్వకుండా వాళ్లే తినేస్తూ ఉంటారు కువలయ్య దంపతులు. ఇంట్లో వంట చేయడం అంటూ ఎప్పుడో కానీ జరగదు. ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపారా తిని వస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూ ఉండగా చెట్టు నుంచి సపోటా పండొకటి రాలి గోడ మీద పడి పొరుగింట్లోకి జారిపోవడం అతని కళ్ళబడింది. అది చూసి
కువలయ్య మనసు పాడైపోయింది. భార్యను పిలిచి జరిగినది చెప్పాడు. వెంటనే గోడ దూకిపోయి పండు తెమ్మన్నది భార్య. కువలయ్య గోడ దూకాడు. అప్పుడే అతనికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య వంటింటి తలుపు కూడా కనపడింది. వాళ్ళింకా నిద్రపోలేదేమో పలకరించుదామని గుమ్మం దాకా వెళ్ళాడు కువలయ్య. అయితే వంటింట్లో ఎవరూ లేరు. కానీ వంటకాల సువాసనలు ఘుమఘుమలాడుతూ ఉన్నాయి. కువలయ్య చప్పున లోపలికి అడుగుపెట్టి అన్నీ చూశాడు. అతనికి నోరూరింది. వంటకాలన్నీ పంచెలో మూటకట్టి సపోటా పండుతో సహా గోడ దూకి ఇల్లు చేరాడు. జరిగింది విని భార్య అతడు చేసిన పనిని మెచ్చుకున్నది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేశారు. మరునాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమోనని కువలయ్య దంపతులు ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. బొత్తిగా లక్ష్యం లేని మనుషులు. అన్ని వంటకాలు పోతే పట్టి పట్టనట్టు మెదలకుండా ఊరుకుంటారా అన్నాడు కువలయ్య. ఇలాంటి వాళ్ల కొంపలోంచి రోజూ అన్నం ఎత్తుకొచ్చినా పర్వాలేదు అన్నది కువలమ్మ. అంతే. ఆ రాత్రి కూడా కువలయ్య గోడ దూకాడు. అయితే ఆ రోజు వంటింటి తలుపు వేసి ఉన్నది. కువలయ్య కాస్త తోసి చూస్తే గడి దానంతట అదే చప్పుడు కాకుండా విడిపోయింది. కువలయ్య అన్నం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మూడవ రోజున కువలయ్య గోడ దూకి వంటింటి తలుపులు తెరవగా అతడికి అక్కడ వంటకాలే కాక 2 పీటలు వేసి ఉండటం కనబడింది. వాటి ముందు 2 విస్తర్లు కూడా పరిచి ఉన్నాయి. తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కువలయ్య అనుమానించాడు. చూద్దాం, ఏమైతే అది అవుతుంది అని అతడు వంటకాలను విస్తళ్లలోకి సర్దుకుని తీసుకుపోయాడు. మరుసటి రోజు రామయ్య ఇంటి ముందు చాలా జనం గుమిగూడారు. విశేషమేమిటో అనుకుంటూ కువలయ్య అక్కడకు వెళ్ళాడు. రామయ్య అక్కడ చేరిన వాళ్లతో, మా ఇంటికి రోజు భగవంతుడు వచ్చి భోంచేసి వెళుతున్నాడు. మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు. నేను కుక్క తినేసిందని అనుకున్నాను. అయినా విషయం తెలుసుకుందామని రెండో రోజు కూడా వంటకాలు ఎక్కువ వండాం. వంటింటి తలుపు వేశాం. అయినా వంటకాలు మాయమయ్యాయి. అది కుక్క పనో దేవుడి పనో తెలుసుకుందామని అనుకొని మూడవ రోజు విస్తళ్ళు కూడా వేశాం. ఈసారి విస్తళ్లతో సహా వంటకాలు మాయమయ్యాయి. అంటే ఇది తప్పకుండా దేవుడి పనే అయి ఉండాలి కదా అన్నాడు. జనం అంతా అవును అని అన్నారు. ఈ వింత చూడటానికి రోజూ రాత్రి జనం రామయ్య దొడ్లో పోగవసాగారు. వారం రోజులు గడిచినా దేవుడు ఆ ఛాయలకి రాలేదు. దేవుడు ఇంతమంది కళ్ళెదుటికి వస్తాడా, రహస్యంగా చూడాలి కానీ అని అన్నాడు రామయ్య. ఆ రోజు నుంచి జనం రహస్యంగా చూడటం మొదలుపెట్టారు. పాపం కువలయ్యకి చాలా ఇబ్బంది అనిపించింది. రామయ్య వెర్రిబాగులవాడు కాబట్టి దేవుడొచ్చి తినిపోతున్నాడని అనుకుంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మధ్య ఇదేమిటి, జనమంతా కాపలా కాస్తూ ఉంటే తన తిండి సంగతి ఏం కావాలి? దేవుడొస్తాడని ఏ విధవ ఎక్కడి నుంచి రహస్యంగా వంటగదికేసి చూస్తున్నాడో తనకెలా తెలుస్తుంది? ఈ ప్రచారానికి తిరుగుముఖం పట్టించడం కోసం కువలయ్య తన భార్యను ప్రోత్సహించి రామమ్మ దగ్గరకు పంపించాడు. ఆమె రామమ్మతో, ఏమమ్మా వదిన, రోజూ దేవుడొచ్చి మీ ఇంట్లో తినిపోతూ ఉంటే ఆ సంగతి ఊరంతా డబ్బు కొట్టించాడు అన్నయ్య. ఇప్పుడు చూడు మరి, దేవుడు రావడం మానేశాడు. అటు అన్నయ్యకు వెర్రిబాగులో వాడన్న పేరు వచ్చింది అని అన్నది. ఆయనేమీ అంత వెర్రిబాగులో వాడు కాదమ్మా, ఆయనది జాలిగుండె అంతే అన్నది రామమ్మ శాంతంగా. అంటే అన్నది కోలమ్మ ఆశ్చర్యపోతూ. వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని మనిషేనని ఆయనకు తెలుసు. కానీ అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కటే తినిపోతున్నాడు అంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచిపోయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటివాడు గర్భదరిద్రుడై ఉంటాడు. అన్నార్తుడికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని ఆయన అంటూ ఉంటాడు. అందుకే మేం విస్తరి కూడా వేసి వాడు వచ్చి తినిపోయే ఏర్పాటు కూడా చేశాం అన్నది రామమ్మ. మీ ఆయన జాలిగుండె సంగతి బాగానే ఉన్నది. వంట ఇంటికి వచ్చి తినిపోతున్నవాడు గర్భదరిద్రుడు కాక ఉన్నవాడేమోనన్న ఆలోచన మీకు కలగలేదా అన్నది కోలమ్మ. ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కోలమ్మ ఆశ. ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవడం ఎంత సిగ్గుమాలిన పని. తను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడిపోతే వాడెంత అవమానం పాలైపోతాడు. వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకు ఇష్టం లేదు. ఆయనది జాలిగుండె అని చెప్పాను కదా, అందుకే దేవుడు పేరు చెబుతున్నాం అన్నది రామమ్మ. అలాంటప్పుడు ఈ ప్రచారమంతా ఎందుకు? చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే కదా రావడం మానేశాడు.
మీరు ఇంటి తొడ్డిని దేవుణ్ణి చూడవచ్చన్న కోరికతో ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా వస్తూ ఉండవచ్చన్న భయంతో వాడు మీ ఇంటికి రావడం మానేసి ఉంటాడు మరి అన్నది కువలమ్మ. అదే కువలమ్మ, మాకు కావలసింది కూడా. మేమే వంటింట్లో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు, కానీ వాడు మాకు స్నేహితుడో ఏ పొరుగింటి వాడో అయి ఉంటే ఎదుటిపడి వాడిని మందలించి వాడిని అవమానపరచలేం కదా. రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పనిని మాన్పించటానికి మర్యాద అయిన పద్ధతిని ఎంచుకున్నాం. ఏమంటావు అన్నది రామమ్మ. రామయ్య దంపతులకు తమను గురించి నిజం తెలిసిపోయిందని, తమ దురలవాటు మాన్పించడానికి చాలా మర్యాద అయిన పద్ధతిని అనుసరించారని కువలమ్మకు అర్థమైపోయింది. ఆమె ఇంటికి వెళ్ళి జరిగింది భర్తకు చెప్పింది. ఆ రోజు నుంచి కువలయ్య దంపతుల పిసినిగొట్టుతనం క్రమంగా తగ్గిపోసాగింది. ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.